రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె వాయిదా పడింది. నెల రోజుల పాటు సమ్మెను వాయిదా వేస్తూ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. కాగా ముందు నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్తో కాంట్రాక్టు కార్మికులు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. మొత్తంగా సమ్మె వాయిదా పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె వాయిదా పడింది. ఇక నెల రోజుల పాటు సమ్మెను వాయిదా వేస్తూ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. కాగా ముందు నేటి నుంచి సమ్మెకైతే పిలుపునిచ్చారు. ఇక తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్తో కాంట్రాక్టు కార్మికులు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే మొత్తంగా సమ్మె వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మె వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. వాయిదా గల కారణాలు ఏంటి? నెల రోజుల తర్వాత మళ్ళీ సమ్మె ప్రకటించే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు, ఎందుకంటే గతంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కావచ్చు, లేకపోతే అంతకు ముందు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం, దాని తర్వాత మళ్ళీ ఒక 1500 మంది వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ప్రైవేటీకరణ ఇష్యూ జరుగుతుంది, మరోవైపు కార్మికులు తొలగిస్తున్నారనే దాంట్లో ఆందోళన చెందిన మొత్తం కార్మికులందరూ కూడా సమ్మెబాట పట్టడానికి అయితే నిన్న నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా సమ్మెబాట పడతామంటూ కూడా ఇప్పటికే యాజమాన్యానికి తెలిపారు. అయితే యాజమాన్యం చెప్పిన దాంట్లో అదేవిధంగా లేబర్ కమిషనర్ కి సంబంధించినంత వరకు వాళ్ళైతే నిన్నైతే చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరిపిన తర్వాత నెల రోజుల వరకు కూడా గడువు అడిగారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి, ఎందుకంటే లోకల్ గా టాక్సీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేస్తున్న క్లీనర్స్ కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ దీంట్లోకి వస్తారు కనుక ఆ కాంట్రాక్టర్లు ఎవరు, ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చింది, అది ప్రైవేటీకరణకి దానికి సంబంధం లేదు, కేవలం కాంట్రాక్టర్ మీద బేస్ అయ్యి ఉండేదాన్ని కార్మికులు తొలగించడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుందనేది యాజమాన్యం ఒక వాదన. అయితే ఇదంతా ఏం జరుగుతుంది ఏంటనేది కార్మికులకు అర్థం కావటం లేదు. కేవలం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరుగుతుంది కనుక ఈ ప్రైవేటీకరణ భాగంలోనే మమ్మల్ని అందరిని తొలగిస్తున్నారంటూ వీళ్ళతో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు మొదట్లో 5,000 కోట్ల వరకు కూడా నిధులు విడుదల చేశాం. మరో 4,000 కోట్ల వరకు కూడా ఈ మధ్యకాలంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే తప్పకుండా స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే తమ హామీ ఇచ్చారో ఆ హామీకి నిలబడే ఉంటాం, దానికి తగ్గట్టుగానే పనిచేస్తున్నాం, తప్పకుండా స్టీల్ ప్లాంట్ అయితే విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అంటూ ఏదైతే నినాదం ఉందో దాన్ని తప్పకుండా కాపాడుతాం, ఇదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా చేయకుండా చేస్తామని చెప్తాం. అయితే మధ్యలో ఏవైతే కొన్ని లెటర్స్ రావడం కానీ లేకపోతే మిగతా వాటిని కానీ వీటన్నిటి వల్ల కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, అంటే శాశ్వత ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా టెంపరీగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన బాటపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు లేబర్ కమిషనర్ తో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ఆ చర్చలు కూడా సఫలమయ్యే మొత్తం నెల రోజుల పాటు కూడా మీరు వాయిదా వేయాలి, దీంతో యథావిధిగా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ విధులు నిర్వహించుకోవచ్చు, మిగతా వాటిని తర్వాత ఏం జరుగుతుందన్నది నెల రోజుల తర్వాత గడువిస్తే కానీ మేము చెప్పలేమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా జరగాల్సిన సమ్మెకి సంబంధించి పూర్తి స్థాయిలో యథావిధిగా అయితే విధులైతే కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేబర్ కమిషన్ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఒక సిఫార్సు లెటర్ అయితే పంపించడం జరిగింది. ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయి, అసలు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క నిబంధనలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా తొలగించడానికి అవకాశం ఉంటుందో, ఒకవేళ తొలగించినప్పుడు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మాకు వివరణ కావాలంటూ కూడా ఒక ఆలోచన చేసి ఒక లెటర్ను అయితే పంపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా, ఎందుకంటే ఉక్కు కార్మిక శాఖ మంత్రికి కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా విన్నవించుకున్నారు. అసలు ఏ కార్మికులను కూడా శాశ్వత ఉద్యోగులు కావచ్చు, లేకపోతే టెంపరీ ఉద్యోగులను కావచ్చు, ఎవరిని కూడా తొలగించడానికి అవకాశం లేకుండా ఉన్న చట్టాలను తీసుకురావాలి, ఒకవేళ అటువంటివి లేకపోతే ఏ విధంగా రూపొందించాలన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలంటూ కూడా ఒక లెటర్ను అయితే పంపించడం జరిగింది. అయితే మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడా శాశ్వత నిధులు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరణ చేసుకోవడానికి కానీ లేకపోతే దానికి మరి పురోగతి సాధించడానికి కానీ ఏ విధంగా ఆలోచన చేయాలన్న దాని మీద కూడా పూర్తిగా ఆలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ గానే నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రైవేటీకరణ జరగకుండా ఉంటారంటూ ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న
పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే మాట ఇచ్చి అక్కడైతే 90,000 మెజారిటీకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వకని ముందు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము, ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామంటూ కూడా మాట ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందారు కనుక తప్పకుండా అదే మాట మీద ఉండాలంటూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్కడంతా ఉద్యోగులు అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, మొత్తం ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు అందరూ కూడా అక్కడ ఉంటున్నారు కనుక దాని మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా ఎవరినైతే తొలగించామని చెప్తున్నారో తొలగించిన వాళ్ళు కూడా కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులు తప్పితే పర్మనెంట్ ఉద్యోగులు కాదు, మాకు అటు ఉద్దేశం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు చూసుకుంటే శాశ్వతంగా ఎవరైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సీఈఓ కానీ లేకపోతే నా చైర్మన్ నియమించాలో అటువంటి పరిస్థితులు ఏది కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితులను తీసుకుంటే శాశ్వతంగా సీఈఓను కానీ చైర్మన్ కానీ నియమించినట్లయితే మాత్రం తప్పకుండా దానికి అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీని బట్టి అక్కడ ఉద్యోగులకి భరోసా కల్పించడానికి అయితే ఆయన క్వశ్చన్ చేయడానికి అయితే ఒక అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా కేవలం నామమాత్రంగా మేము కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి మాటల వరకు వస్తుందంటే చేతల వరకు జరగట్లేదు అనేది అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా పూర్తిగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన చెందిన పరిస్థితి అయిపోతుంది. ప్రస్తుతానికైతే సమ్మె వాయిదా పడింది. నెల రోజుల పాటు కూడా యథావిధిగా విధులు నిర్వహించుకోవాలంటూ కూడా లేబర్ కమిషన్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.